హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ప్రిపేర్ చేసేసేయచ్చు, అంత ఈజీ రెసిపీ. అలాగే ఇందులో మనం బోల్డ్ అని ఫ్రూట్స్ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఇక్కడ దానికోసం ఒక కడాయి తీసుకొని కడాయిలో లీటర్ పాలను తీసుకుంటున్నాను. నేనైతే కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. 1/2 లీటర్ పాలతో కూడా చేసుకోవచ్చు. ఈజీగా 4 to 5 మెంబర్స్కి సరిపోతుంది. ఇక్కడ నేనైతే పచ్చి పాలే తీసుకున్నాను, ఇంకా కాగబెట్టలేదు. అందుకే పాలని కొద్దిగా మరిగించుకుంటున్నాను. పొంగొచ్చే వరకు కూడా కాచుకుంటున్నాను. మనకి ఇలా పాలు కాస్త పొంగొచ్చిన తర్వాత నేను తీసుకున్న లీటర్ పాలకి అరకప్పు దాకా పంచదార తీసుకున్నాను. పంచదార మీరు తినే స్వీట్నెస్కి అనుగుణంగా యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 1/2 కప్లో కూడా కొద్దిగా మిగిలించాను. పంచదార కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. షుగర్ వేసిన తర్వాత కొద్దిసేపు మరగనిస్తున్నాను పాలని. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయ్యేలోపు మనము పక్కన కస్టర్డ్ పౌడర్ని కాస్త ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక అరకప్పు దాకా పాలను తీసుకొని పాలల్లో కస్టర్డ్ పౌడర్ని మెల్ట్ చేసుకోవాలి. ఇక్కడైతే వీక్ఫీల్డ్ బ్రాండ్ది వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. మనకి దగ్గరలో ఎలాంటి సూపర్ మార్కెట్లో చిన్న కొట్లలో కూడా దొరుకుతుందండి. 40 రూపీస్ ఉంటుంది ఇక్కడ నేను చూపించిన ఈ ప్యాకెట్ అయితే. ఇక్కడ నేను తీసుకున్న లీటర్ పాలకి 4 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు 1/2 లీటర్ పాలు తీసుకుంటే 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. అదే మీరు కస్టర్డ్ పౌడర్ తక్కువ వేసుకున్నారనుకోండి, పాలు మనకు కాస్త పలచగా ఉంటాయి, మనకు పంచామృతంలో ఎలా ఉంటాయో అలా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్లో తీసుకున్నారంటే పర్ఫెక్ట్ థిక్నెస్తో కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మీరు కస్టర్డ్ పౌడర్ని డైరెక్ట్గా పాలల్లో అస్సలు వేయద్దండి. అలా వేయడం వల్ల ఉండలు వచ్చేస్తుంది. అస్సలు మనకి కస్టర్డ్ పౌడర్ పాలల్లో మెల్ట్ అవ్వదు. అందుకే ముందుగా ఇలా పక్కన మెల్ట్ చేసుకుని తర్వాత పాలల్లో యాడ్ చేసుకోండి. ఇక్కడ షుగర్ కూడా కరిగిపోయింది. కొద్దిగా టేస్ట్ చూస్తున్నాను షుగర్ సరిపోయిందా లేదా అని. నాకైతే కొద్దిగా తక్కువైంది అనిపించింది. అందుకే మళ్ళీ ఒక స్పూన్ దాకా యాడ్ చేస్తున్నాను. ఇందాక మిగిలించుకున్నాను కదా, అందులో నుంచి కొద్దిగా షుగర్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ బాగా కలిపేసుకుని ఇందాక కరిగించి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. పాలలో వేసే ముందు కూడా ఒకసారి కలపండి, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ అడుగున చేరిపోయి ఉంటుంది. అందుకే ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు పాలల్లో వేసి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ అడుగంటేసుకుంటుంది. అందుకే ఇలా ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు కలిపారంటే కొద్దిగా థిక్ అవుతుంది. అస్సలు అలాగే ఉంచకండి, డెఫినెట్గా ఇలా కలుపుతూనే ఉండండి. ఒక 5 నుంచి 7 నిమిషాల మధ్యలో మనకి కాస్త చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ గరిటెకి వెనక వైపు చూపిస్తున్నాను. ఇలా కోటింగ్ కన్సిస్టెన్సీలో తయారవుతుంది. మరి ఎక్కువగా చిక్కగా చేసుకోకండి, ఎందుకంటే మనము ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది. ఇక్కడ నేను చూపించే కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనిస్తున్నాను. మీరు కావాలంటే కొద్దిగా చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ చేస్తున్నాను, అందుకే బయటే ఉంచి కాస్త చల్లగైన తర్వాత ఫ్రూట్స్ కలుపుతున్నాను. మీరు త్వరగా చేసుకోవాలనుకుంటే దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అలాగే పండ్ల ముక్కలు కూడా కట్ చేసుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని కలుపుకున్నారంటే తర్వాత ఈజీగా కూల్ అయిపోతుంది, త్వరగా తినేసేయచ్చు. ఇక్కడ నేనైతే గ్రీన్ గ్రేప్స్, అలాగే కొద్దిగా బ్లాక్ గ్రేప్స్, కొద్దిగా దానిమ్మ గింజలు, కొద్దిగా అరటిపండు ముక్కలు, అలాగే యాపిల్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. నాకైతే పర్సనల్గా ఇందులో ఎక్కువగా అరటిపండు అలాగే మామిడి పండు ముక్కలు చాలా ఇష్టం, చాలా టేస్టీగా ఉంటాయి. మీ దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్, మీకు ఇష్టమైన ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. ముఖ్యంగా ఆరెంజ్, వాటర్ మిలన్ ఇలాంటివి యాడ్ చేయకండి. ఇలా పండ్ల ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అట్లీస్ట్ ఒక 4-5 గంటల పాటు పెట్టండి. బాగా చల్లగా అయిన తర్వాతనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అలాగే సర్వ్ చేసే ముందరగా పైన నుంచి ఇలా కొద్దిగా పండ్ల ముక్కలు, మీకు ఇష్టం ఉంటే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, సూపర్ సింపుల్ కస్టర్డ్ అయితే తయారైపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేసేయచ్చు. సమ్మర్ మొత్తం కూడా ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.